ఆధ్వర్యంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ చౌక్ వద్ద ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ శిబిరం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మనమంతా ఒక్కటే, మనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సంబంధం అదేంటంటే, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిందనుకోండి, అతనికి రక్త ప్రసారం జరిగింది, అతనికి అవసరం ఉంటే హాస్పిటల్లో అతని ముస్లిం రక్తమా, హిందూ రక్తమా, సిక్ రక్తమా అని అడగరు. బ్లడ్ గ్రూప్ ఇస్తారు, రక్తం ఇస్తారు. అంటే మన మానవులంతా ఒకటే కాబట్టి ఒక రక్తం ఇంకోటికి 10 వస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సంబంధము అది రక్త సంబంధము, బ్లడ్ రిలేషన్ మన దగ్గర ఉంది. ఎందుకంటే అందరికీ సృష్టికర్త ఒక్కడే కాబట్టి ఆయన్నే యావత్తు మానవులను సృష్టించాడు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కోరుకొని ఎవరు ప్రపంచంలోకి రాలేదు. అందరూ దైవం ద్వారా పుట్టించబడ్డారు. ఎప్పుడు ఎక్కడ పుట్టాలో మనకు తెలియదు, ఎక్కడ ఎలా చేస్తామో అది కూడా మనకు తెలియదు. అంతా దైవానికి తెలుసు. కాబట్టి మనమంతా మానవులు, ఈ సృష్టికర్త అంతా ఒకటే. మనకు వన్ గాడ్, వన్ హ్యుమానిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్ అండ్ రిలీజన్. కాబట్టి మనం మానవత్వ దృక్పథంతో ఏదైనా సరే ఆపదలో ఉన్నప్పుడు అతను ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా చూడకుండా అతనికి సహాయం చేయడం అది మన పొరపాటు. ఖురాన్లో ఏముందంటే, ఒక వ్యక్తి ప్రాణాన్ని మనం కాపాడినట్లయితే అది యావత్తు మానవాళికి ప్రాణాన్ని కాపాడినటువంటి వారవుతాం. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది, అది హిందువులా, ముస్లిమా, సిక్కా, ఇసాయిని చూడకుండా అతన్ని ఏ విధంగా మనం ఆదుకోవాలి, ఏ విధంగా అతని ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయం ఖురాన్లో బోధించబడింది. కాబట్టి ఈ మానవ సేవయే మాధవ సేవ అని ఉంది కదా. అంటే మనం వ్యక్తికి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, లేదా అతని కష్టకాలంలో ఉన్నప్పుడు, రోగగ్రస్తుడైనప్పుడు, బీమార్ అయినప్పుడు అతన్ని మనం సందర్శించినట్లయితే దైవంని మనం సందర్శించడానికి అవుతుంది. ఎవరికైనా బీదవానికి అన్నం పెడితే అతను బీదవానికి కాదు, మనం డైరెక్ట్గా దైవానికి అన్నం పెట్టినట్లు ఆ వ్యక్తికి ఆకలిలో నీళ్ళు అవసరం. ఆ నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు అతనికి కాదు, దైవానికి ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా రోగికి కాదు, మన దైవానికి సాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ మానవత దృక్పథంలో ఈరోజు ఈ తెలంగాణ చౌక్లో జమాత్ ఇస్లామీ అతను యావత్తు మానవాళికి ప్రవక్త, కేవలం ముస్లింల ప్రవక్త మాత్రం కాదు, అతను అందరి యొక్క ప్రవక్త, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్త అనేటటువంటి అభిప్రాయాన్ని తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని ఒకటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారో వారికి మేము ఒకటి గుర్తింపు కార్డు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డు ద్వారా ఎప్పుడైనా ఎవరికైనా వారి రిలేటివ్స్లో, బంధువుల్లో, ఫ్రెండ్స్లో ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే ఆ కార్డు చూపిస్తే ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఒకరికి మాత్రం ఉచితంగా ఆ బ్లడ్ వాళ్ళు ఇస్తారు. అది ఆ కార్డు భద్రంగా ఉంచుకుంటే 1 ఇయర్ లోపల ఎవరికైనా మనము రక్తదానం చేసినటువంటి అవుతాం, ఒకరి ప్రాణాన్ని కాపాడినటువంటి వారవుతాం.